కొండా సురేఖ కడియం శ్రీహరి మధ్య పంచాయతీ పీక్స్ కి చేరుకుంది. దేవాదాయ శాఖలో జోక్యం చేసుకున్న కడియం శ్రీహరిపై చర్యలు తీసుకోవాలి అని మంత్రి కొండా సురేఖ ఏఐసీసీకి సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేస్తే తాను తన నియోజకవర్గ సమస్యలపై అధికారులను కలిస్తే తప్పేంటి అని ప్రశ్నించారు కడియం శ్రీహరి. ప్రజల్లో ఉండని వారు కాంట్రవర్సీల ద్వారా ప్రజల్లో ఉండాలి అని చూస్తున్నారు అన్నారు కడియం. ఈ విషయంలో తాను వివరణ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదన్నారు. దేవాదాయ శాఖ అధికారులతో స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సమీక్ష నిర్వహించడాన్ని తప్పుబట్టారు మంత్రి కొండా సురేఖ. తన శాఖలో కడియం పెత్తనమేంటని ప్రశ్నించారు. ఏఐసీసీకి ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి 3 పేజీల లేఖ రాశారు. కడియంపై పార్టీ పరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తనపై వస్తున్న విమర్శలపై స్పందించారు కడియం శ్రీహరి. తాను తన నియోజకవర్గంలోని దేవాలయాల గురించే ఎండోమెంట్ అధికారులతో మాట్లాడానన్నారు. తాను మొత్తం శాఖపై సమీక్ష చేయలేదన్నారు. తనకు రూల్స్ తెలుసన్నారు కడియం శ్రీహరి. నేను యాజ్ ఏ ప్రజాప్రతినిధిగా నా నియోజకవర్గ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్ళడానికి మాత్రమే వెళ్ళాను. నేను అది నా హక్కు. అది ఒక ఎమ్మెల్యేగా నాకున్న హక్కు. అది నేను ఎవరి అధికారాల పరిధిలోకి వెళ్ళలేదు, ఎవరి అధికారాలు కూడా తీసుకోలేదు. అభివృద్ధి చేయకుండా ప్రజల్లో ఉండకుండా కాంట్రవర్సీలు చేయడమే కొందరు పనిగా పెట్టుకున్నారని విమర్శించారు కడియం శ్రీహరి. ఈ మధ్యన కొంతమంది కొత్త అలవాట్లను నేర్చుకున్నారు. అభివృద్ధి గురించి పట్టించుకునే వాళ్ళు, ప్రజల మధ్యన ఉండని వాళ్ళు ఏదో ఒక కాంట్రవర్సీని క్రియేట్ చేసుకోవడం, ఆ కాంట్రవర్సీ ద్వారా ప్రజల్లో ఉండటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతిగా, మంచి పరిణామం కాదు. నేను ఎవరికి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను ఎక్కడ తప్పు చేయలేదు. వివరణ అడిగే పరిస్థితి కూడా రాదు. నా ప్రాథమిక హక్కు నేను ఉపయోగించుకోలేదు. అధికారుల దగ్గరికే వెళ్ళొద్దు అనేది నేను ఎక్కడ వెళ్ళలేదు. ఇది మాకు తెలియకుండా మా శాఖ అధికారుల దగ్గరికి వెళ్ళొద్దు అనేది నేను ఎక్కడ వెళ్ళలేదు. కొత్తగా వింటున్నాను. కడియం తీరుపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు మంత్రి కొండా సురేఖ. ఆయనపై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కు పీసీసీ క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేయనున్నారు. ఈ విషయంలో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.